దిశా పటాని టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో సీన్ రివర్స్ కాగానే మళ్ళీ టాలీవుడ్ లోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతోంది. కోలీవుడ్ ని బ్యాకప్ గా ప్లాన్ చేసుకుంది. అన్నింటికి మించి విచిత్రంగా బాలీవుడ్ మీద కూడా దండెత్తేందుకు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటోంది. దిశా పటానికి బాలీవుడ్ లో ఆఫర్లు ఆవిరవుతున్నాయి. మొన్నటి వరకు టైగర్ ష్రాఫ్ గర్ల్ ఫ్రెండ్ గా ఉండేది. ఇప్పుడు బ్రేకప్ తర్వాత గాసిప్స్ లేవు, రూమర్స్ రావు. కాబట్టి అవకాశాలు కూడా ఆవిరైనట్టే. అందుకే మళ్ళీ టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేసుకుంటోంది. లోఫర్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని తర్వాత బాలీవుడ్ లో దూసుకు వెళ్ళింది. భాగ్య సిరీస్ తో టైగర్ ష్రాఫ్ సరసన మెరిసింది. భారత్ రాధే అంటూ సల్మాన్ తో జోడీ కట్టింది. అలా పాపులర్ అయింది. భారీ పారితోషికం తీసుకుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టుంది. సౌత్ మీదే ఆశలు పెట్టుకుంది. దిశా పటాని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకు వెళ్ళింది. కాకపోతే కేవలం అందాల ఆరబోతకే తను పరిమితమైంది. ఇప్పుడు సౌత్ లో ప్రాధాన్యమున్న పాత్రల్లో మెరవబోతోంది. లోఫర్ తర్వాత కల్కి మూవీతో టాలీవుడ్ మీద దండెత్తుతున్న దిశా పటాని తర్వాత కంగువాలో కూడా మెరవబోతోంది. ఇలా వరుసగా సౌత్ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ మీద గురిపెట్టింది. బాలీవుడ్ లో ఆఫర్స్ ఆవిరైన టైంలో సౌత్ ని సేఫ్ జోన్ గా మార్చుకుంటోంది. కల్కి, కంగువాతో పాటు దిశ మలయాళం మూవీ మీద కన్నేసింది. బాలీవుడ్ లో కెరీర్ కి ఎండ్ కార్డు పడిందన్న కామెంట్స్ పెరిగిన టైంలో దిశ సౌత్ మీద పూర్తి ఫోకస్ పెంచుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ ని ఇక్కడే మొదలుపెట్టేలా ఉంది.